ఇండియా వర్సెస్ బంగ్లాదేశ్ మధ్య జరుగుతున్న రెండో టెస్టుకు అంతరాయం కలిగింది. వర్షం కారణంగా ఈ మ్యాచ్ అర్ధాంతరంగా ఆగిపోయింది. ఇక వర్షం అంతరాయం కలిగించడంతో మొదటి రోజు 35 ఓవర్లు మాత్రమే సాధ్యపడింది. పిచ్ పేస్కు అనుకూలించడంతో భారత్ మరోసారి 3 సీమర్లతో బరిలోకి దిగింది. వర్షం పడటంతో టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్నాడు. రోహిత్ శర్మ తీసుకున్న ఈ నిర్ణయం సాహసమని చెప్పాలి. ఎందుకంటే భారత గడ్డపై ఇది సాధారణ విషయం కాదు. స్వదేశంలో భారత కెప్టెన్ టాస్ గెలిస్తే మొదట బ్యాటింగ్ ఎంచుకుంటారు. టీమిండియాలోని పరిస్థితులకు ఇదే ఉత్తమం. మొదటి ఇన్నింగ్స్ లో సాధ్యమైనంత ఎక్కువ పరుగులు సాధిస్తారు. క్రమంగా బంతి టర్న్ అవుతూ పిచ్ మందుకొడిగా మారుతుంటుందని తొలుత బ్యాటింగ్ ఎంచుకుంటారు. అంతేకాకుండా ఇండియాలో 4వ ఇన్నింగ్స్ చేజింగ్ అంటే అత్యంత ప్రమాదకరం. గణాంకాలు చూస్తే కూడా ఇదే చెబుతున్నాయి. 9 ఏళ్ల తర్వాత స్వదేశంలో టెస్టులో భారత కెప్టెన్ బౌలింగ్ ఎంచుకోవడం ఇదే ప్రథమం. 2015లో బెంగళూరు వేదికగా సౌత్ ఆఫ్రికాతో జరిగిన టెస్టులో అప్పటి కెప్టెన్ విరాట్ కోహ్లీ తొలుత బౌలింగ్ ఎంచుకున్నాడు. వర్షం కారణంగా ఒక్కరోజు మాత్రమే ఆట కొనసాగిన ఈ మ్యాచ్ డ్రాగా ముగిసింది. ఇక కాన్పూర్లోని 24 టెస్టుల చరిత్రలో టాస్ గెలిచిన జట్టు బౌలింగ్ ఎంచుకోవడం ఇది రెండోసారి. 1964లో ఇంగ్లాండ్తో జరిగిన టెస్టులో చివరిసారిగా బౌలింగ్ ఎంచుకున్నారు. ఈ మ్యాచ్ కూడా డ్రాగా ముగిసింది. మొదట బ్యాటింగ్ చేసిన ఇంగ్లాండ్ తొలి ఇన్నింగ్స్లో 8 వికెట్ల నష్టానికి 559 పరుగులు చేసి డిక్లేర్ చేసింది. టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న టీమిండియా ఈ మ్యాచ్లో ఓటమి నుంచి తప్పించుకోవడానికి తీవ్రంగా శ్రమించింది. 266 పరుగులకే ఆల్అవుట్ అయి ఫాలో ఆన్తో సెకండ్ ఇన్నింగ్స్ ఆడాల్సి వచ్చింది. అయితే రోహిత్ శర్మ నిర్ణయంతో రికార్డులు నమోదయ్యాయి. భారత్లో వరుస టెస్టుల్లో బౌలింగ్ ఎంచుకోవడం చరిత్రలో ఇది రెండోసారి. చపక్ వేదికగా జరిగిన తొలి టెస్టులో బంగ్లాదేశ్ కూడా టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న విషయం తెలిసిందే. 1997లో జరిగిన టెస్ట్ సిరీస్లో భారత్, శ్రీలంక జట్లు కూడా వరుసగా బౌలింగ్ ఎంచుకున్నాయి. ఇక మ్యాచ్ హైలైట్స్లోకి వెళ్తే టాస్ ఓడి బ్యాటింగ్ దిగిన బంగ్లాదేశ్కు ఆదిలోనే గట్టి షాక్ తగిలింది. యువ పేసర్ ఆకాశ్దీప్ బంగ్లాదేశ్ ఓపెనర్ జాకీర్ హసన్ను 0 స్కోర్కే క్లీన్ బౌల్ చేశాడు. ఓవైపు బుమ్రా, మరోవైపు ఆకాశ్దీప్ నిప్పులు చెరగడంతో జాకీర్ హసన్ తీవ్రంగా ఇబ్బంది పడ్డాడు. 24 బంతులు ఆడి ఒక్క పరుగు కూడా చేయకుండా పెవిలియన్ చేరాడు. ఆ కాసేపటికే మరో ఓపెనర్ షడ్మన్ ఇస్లాంను కూడా ఆకాశ్దీప్ అవుట్ చేశాడు. ఇక క్రీజులోకి వచ్చిన కెప్టెన్ నజ్ముల్ షాంటో బౌండరీలతో జోరు కనపరిచాడు. క్రీజుల్లో పాతుకుపోయి ప్రయత్నం చేశాడు. అతను అశ్విన్ ఎల్బీడబ్ల్యూగా పెవిలియన్ చేర్చాడు. అయితే బంగ్లాదేశ్ కెప్టెన్ షాంటో రివ్యూకి వెళ్లాడు. సమీక్షలో కూడా ఎల్బీడబ్ల్యూగా ఫలితం తేలింది. వికెట్ల ముందు షాంటో దొరికిపోయినట్లు రిప్లేలో స్పష్టంగా కనిపించింది. అయితే ప్యాడ్కు బంతి తగలకుండా ఇన్సైడ్ ఎడ్జ్ తీసుకున్న షాంటో అవుట్ అయ్యేవాడు. ఎలా అంటే ప్యాడ్లకు తాకిన బంతిని సెకండ్ స్లిప్లో ఉన్న గిల్ డైవ్ చేస్తూ క్యాచ్ అందుకున్నాడు. మొత్తంగా బంగ్లాదేశ్ రివ్యూని కోల్పోయింది. ఇక ఈ వికెట్తో రవిచంద్రన్ అశ్విన్ చరిత్ర సృష్టించాడు. ఆసియాలో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్గా అశ్విన్ రికార్డు నెలకొల్పాడు. అంతకుముందు ఈ రికార్డు అనిల్ కుంబ్లే పేరిట ఉండేది. కాగా ఓవరాల్గా ఆసియాలో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్గా ముత్తయ్య మురళీధరన్ ఉన్నాడు. ఆసియాలో ఈ లంక దిగ్గజ స్పిన్నర్ 612 వికెట్లు పడగొట్టాడు. అశ్విన్ 420, కుంబ్లే 419 వికెట్లతో 2-3 స్థానాల్లో ఉన్నారు. ఇక బంగ్లాదేశ్ 80 పరుగులకే 3 వికెట్లు కోల్పోయిన అనంతరం క్రీజులోకి వచ్చిన ముష్ఫికర్ రహీం, మొమినుల్లాహ్ మరో వికెట్ పడకుండా ఆచితూచి ఆడారు. ఇకపోతే రెండో రోజు ఆట 9 గంటలకే స్టార్ట్ అయ్యే అవకాశం ఉంది.